ఆంటీ మన ఫాలోవర్ ఒకళ్ళు క్యాప్సికమ్ ఆవకాయ చేసి చూపించమని అడిగారు. ఓకే, లెట్స్ డూ. ఓకే, క్యాప్సికమ్ ఆవకాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకున్న క్యాప్సికము, ఉప్పు, కారం, పసుపు, గార్లిక్ క్లోవ్స్, టామరిన్ పేస్ట్, లెమన్ జ్యూస్. ఈక్వల్ క్వాంటిటీస్ లో ఆవాలు మెంతులు తీసుకొని వాటిని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆవ మెంతి పొడి, నెక్స్ట్ కరివేపాకు అండ్ గార్లిక్ క్లోవ్స్ ని కూడా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ప్రాసెస్ లోకి వస్తే క్యాప్సికమ్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. మరి అంత చిన్నగా కాదు, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా అట్లా కట్ చేసి పెట్టుకోండి. సో కొంతమంది ఈ క్యాప్సికమ్ ని ఫస్ట్ మగ్గబెడతారంట కొంచెం సేపు ఆయిల్ లో, బట్ ఆంటీ డైరెక్ట్ గానే చేస్తున్నారు, వాళ్ళకి ఇలానే అలవాటు అంట. ఇంకా ఈ క్యాప్సికమ్ పీసెస్ లో మనము సాల్ట్, కారము, పసుపు, ఆవ మెంతి పొడి, క్రష్డ్ గార్లిక్, టామరిన్ పేస్ట్ ఇంకా లెమన్ జ్యూస్ వేసుకుని కలిపేసుకోవాలి. ఇక్కడ ఏది ఎంత క్వాంటిటీ వేయాలి అని నేను చెప్పట్లేదు, బికాస్ ఎందుకంటే ఆంటీ వాళ్ళకి తగినంత వేసేస్తూ ఉంటారు. మీకు తగినట్టు మీరు వేసుకోండి, అన్ని వేసుకుని కలిపేసుకోవాలి. లెమన్ యాడ్ చేస్తే ముక్క క్రిస్పీనెస్ వస్తుంది, గట్టిగా అయ్యి మనం తింటుంటే క్రంచీగా ఉంటుంది. సో చింతపండు కన్నా లెమన్ ఎక్కువ వేస్తే బెటర్. చింతపండు ఏమో గ్రేవీ వస్తుంది, లెమన్ ఏమో ఫ్లేవర్ యాడ్ అవుతుంది, ప్లస్ వెజిటేబుల్కి ఆ క్రంచీనెస్ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో పోపు వేసుకోవాలి. పాన్ లో ఆయిల్ హీట్ చేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు ఇంకా గార్లిక్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని దాని తర్వాత ఈ పోపు చల్లారిన తర్వాత మనం పికిల్లో కలపాలి, వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు. అంతే కథం, క్యాప్సికమ్ పికిల్ రెడీ. ఇమీడియట్ గా తినేయచ్చా ఇది? వన్ డే ఆగి తినాలి. ఓకే, క్యాబేజ్ ఆవకాయ ఇమీడియట్ గా బాగుంది, ఇదైతే నెక్స్ట్ డేకే బాగుంటుంది. దీన్ని మూత పెట్టేసి రేపటి వరకు లోపల పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాలా? పెట్టక్కర్లేదు. ఓకే, ఇలానే మనం గోరు చిక్కుడుకాయతో కూడా చేసుకోవచ్చా? చిక్కుడుకాయ చేయొచ్చు. ఫ్రై ఏం లేదు, పచ్చిదే. చిక్కుడుకాయ ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై. డీప్ ఫ్రై కాదు, కొంచెం మెత్తగా అయ్యేటట్టు. ఓకే, పచ్చికాయల్ని ఆయిల్లో వేసి తీసేయాలి. ఓకే, ఎందుకంటే గింజ కూడా మనకి ఫ్రై పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడు మనం క్యాప్సికమ్ పచ్చి తింటాం, చిక్కుడుకాయలు పచ్చి తినలేము కదా. అవును అవును. దొండకాయ పచ్చి తింటాం, దొండకాయ పచ్చడి చేసుకోవచ్చు దీనికన్నా కూడా, పచ్చి దొండకాయతో. ఓకే, చిక్కుడుకాయ అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకే, హోప్ యూ లైక్ ద రెసిపీ. ఇది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇది ఇమీడియట్గా తింటే బాగుండదు, సో చేసిన తర్వాత ఒక 1 day వెయిట్ చేయాలి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఫాలో చేయండి.